జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నటించినటువంటి 'హరిహర వీరమల్లు' సినిమా రిలీజ్‌కి సిద్ధమైంది. 'హరిహర వీరమల్లు' సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఆ సినిమా రిలీజ్ డేట్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో సినిమా ఎగ్జిబిటర్లు, థియేటర్ యజమానులు సమ్మెకు ప్రకటన చేశారు. జూన్ 1 తారీఖు నుంచి థియేటర్లు మూసివేస్తాం అంటూ ప్రకటించారు. అసలు ఇలా థియేటర్లు మూసివేస్తామని ప్రకటించడానికి అసలు కారణం పవన్ కళ్యాణ్ సినిమా అడ్డుకోవడమే. 'హరిహర వీరమల్లు' సినిమా రిలీజ్ కాకుండా చేసే ప్రయత్నమే, దీని వెనక కుట్ర ఉంది అని జనసేన పార్టీ నాయకత్వం భావిస్తుంది. జనసేన పార్టీ నాయకత్వమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమానిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి జనసేన నాయకుడు కందుల దుర్గేష్ దీని మీద హోంశాఖ సెక్రటరీకి లేఖ రాసి ఈ థియేటర్ల బంద్ ప్రకటన వెనక ఎవరున్నారు, ఎవరి కుట్రతో ఇది జరుగుతోంది అనేది తేల్చండి అని మంత్రి కోరారు. ఏం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్లో? పవన్ కళ్యాణ్ సినిమా అడ్డుకునే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? దీని వెనక అసలు కారకులు ఎవరు? దీని మీద జనసేన పార్టీ నాయకుడు చేసినటువంటి ట్వీట్ ఒకటి మనం ఇక్కడ చూడొచ్చు. వాళ్ళ నాయకుడు చేసినటువంటి ట్వీట్ని మనం చూడొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏంటంటే, చేయూతనిచ్చిన చేతినే నరకడానికి వెనకాడని ఆ నలుగురు ఎవరు? పవన్ కళ్యాణ్ సినిమా రంగానికి చేయూతనిస్తే ఆయన చేతినే నరికేదానికి ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి రీతిలో టిడ్కో చైర్మన్గా ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకుడు అజయ్ కుమార్ చేసినటువంటి కామెంట్. 'హరిహర వీరమల్లు' సినిమాను జూన్ 12న విడుదలవుతున్నటువంటి తరుణంలో జూన్ 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని థియేటర్లు మూసివేయాలనే నిర్ణయం వెనుక ఏ కుట్ర దాగి ఉన్నదో ఆయన అనుమానం. కుట్ర దాగి ఉందని ఇప్పటికే రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ భావిస్తున్నారు. ఆ కుట్ర ఛేదించాలని హోం మంత్రిత్వ శాఖ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. ఈ వ్యవహారం అత్యంత ఆసక్తికరంగా కనిపిస్తుంది. థియేటర్ల సమస్యలు 'హరిహర వీరమల్లు' విడుదలవుతున్న తరుణంలోనే ఆ నలుగురికి గుర్తు వచ్చాయా? ఎవరు ఆ నలుగురు? దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, ఇంకెవరు? ఈ నలుగురు ఎవరు? వీళ్ళందరికీ సినిమా నిర్మాతలుగా టాలీవుడ్లో పెత్తనం ఉందని తెలుసు. వీళ్ళే అన్ని రకాలుగా కథ నడుపుతున్నారని తెలుసు. అన్ని ప్రధాన నగరాల్లో థియేటర్లని వీళ్ళే వివిధ పేర్లతో తీసుకుని నడుపుతున్నటువంటి సంగతి కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ నలుగురే పవన్ కళ్యాణ్ సినిమాని అడ్డుకుంటున్నారు, దీని వెనక కుట్ర ఉన్నట్టుంది అని జనసేన పార్టీ నాయకులు అనుమానిస్తున్నారు. బహుశా పవన్ కళ్యాణ్ ఇలాంటి అభిప్రాయంతో ఉంటే ఆయన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ అనుమానానికి తగ్గట్టుగా ఈ రీతిలో ప్రచారం మొదలెట్టినట్టు కనిపిస్తుంది. మరి నిజంగానే అల్లు అరవింద్, దిల్ రాజు, అదేవిధంగా సురేష్ బాబు, దగ్గుబాటి ఇలాంటి వాళ్ళంతా కలిసి పవన్ కళ్యాణ్ సినిమాని అడ్డుకునే కుట్ర పన్నారా, స్కెచ్ చేశారా, ఎందుకు అని వేయాల్సి వచ్చింది? ఈ మొత్తం వ్యవహారంలో అసలు సినిమా ఏంటి? ఇప్పుడు దుర్గేష్ లేఖ రాశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ పోలీసులు రంగంలో దిగి ఈ థియేటర్ల బంధు వెనక ఎవరున్నారనేది ఆరా తీసి వాళ్ళు ఎవరున్నది అనేది వెల్లడించే ప్రయత్నం చేస్తారా? చాలా ఇంట్రెస్టింగ్. పవన్ కళ్యాణ్ సినిమాకి ఇప్పుడు అడ్డంకిగా మారారు అనేటువంటి ఉద్దేశంతో ఆ నలుగురు నిర్మాతల మీద జనసేన పార్టీ నాయకత్వం చేస్తున్నటువంటి విమర్శలు టాలీవుడ్లో ఆసక్తికరమైనటువంటి మలుపులు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అల్లు అరవింద్కి పవన్ కళ్యాణ్కి విభేదాలు ఉన్నాయంటే చాలా సహజం. చాలా కాలంగా అది వాస్తవానికి ప్రజారాజ్యం పార్టీ నాటి నుంచే వారిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు బహిర్గతం. ఇటీవల అల్లు అర్జున్ని జైల్లో పెట్టిన తర్వాత సంజయ్ థియేటర్ పుష్ప సినిమా కేసు సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పందన అల్లు అర్జున్కి వ్యతిరేకంగా వచ్చింది. అల్లు అర్జున్ని ఎద్దేవా చేసేలా మాట్లాడారు. కానీ ఆ తర్వాత అల్లు అర్జున్ నేరుగా పవన్ కళ్యాణ్ కుమారుడికి మార్క్ శంకర్కి సింగపూర్లో అగ్ని ప్రమాదం జరిగి గాయాలు పాలైన తర్వాత పవన్ ఇంటికి వెళ్ళి మరీ పరామర్శించి వచ్చారు. సో కాబట్టి వాళ్ళ వివాదం సమసిపోతుంది అని భావిస్తే ఇప్పుడు 'హరిహర వీరమల్లు' సందర్భంగా మరోసారి బయటకు వచ్చినట్టు కనిపిస్తుంది. మరి దిల్ రాజుకి ఏమైంది? మరి దగ్గుబాటి సురేష్ బాబుకి ఏమైంది? వీళ్ళంతా కలిసి 'హరిహర వీరమల్లు'ను అడ్డుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? చాలా చాలా ఇంట్రెస్టింగ్. సినిమా రంగం, రాజకీయ రంగం రెండు కలిసిపోతున్నటువంటి తరుణంలో, సినిమా వేదికల మీద రాజకీయ ప్రసంగాలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా విడుదలకి రాజకీయాలే కారణం, దీని వెనక కుట్ర ఉంది అనేటువంటి ప్రకటనలు జనసేన చేస్తున్నటువంటి తరుణంలో ఇదొక ఆసక్తికరమైనటువంటి వ్యవహారంగా మనం చూడాల్సి ఉంటుంది.